క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రాయచూరు పట్టణంలో ఈ 3 దినములు మనం మాట్లాడుకోబోయే అంశం మనిషికి మరణమే ముగింప. మనిషికి మరణం ముగింప. ఎందుకు ఈ ప్రశ్న వేయవలసి వచ్చింది అంటే, ప్రతి మనిషికి మరణం సర్వసాధారణం, సహజం. మనందరం చనిపోవాలి ఏదో ఒక రోజు. అయితే ఆ మరణంతో బ్రతుకు ముగిసిపోతుందా? మరణంతో బ్రతుకు అంతమవుతుందా? ఈ విషయాన్ని గురించి మనం ఆలోచించాలి. ఎందుకంటే భూమి మీద పుట్టిన కోట్ల మంది మనుష్యులు వారి యొక్క అభిప్రాయం, మరణించిన తర్వాత ఇంకేమీ లేదు, మరణమే ముగింపు, ఈ బ్రతుకు మరణమే ఇక మానవ జీవితానికి ముగింపు, తరువాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు గనుక వాటిని గూర్చి మనం ఆలోచించవలసిన అవసరం లేదు అని తన మరణాన్ని గూర్చి భయంతో ఎదురు చూస్తూ భూమి మీద ఇవ్వబడిన ఈ బ్రతుకు కాలం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఈ బ్రతుకులో ఎలా సంతోషించాలి అనే వాటి మీద మనిషి ధ్యానం, అతని యొక్క ఆలోచన. కనుక మనుషులందరూ భూమి మీద బ్రతికే ఈ బ్రతుకు కాలంలో ఎలా సుఖించాలి, ఎలా సంతోషించాలి, ఎలా సంపాదించాలి, వీటి మీద మనస్సును కేంద్రీకరించారే కానీ తరువాత జరగబోయే సంగతులను గూర్చి అసలు వారి ఆలోచనే మర్చిపోయారు. దానికి సంబంధించిన ఆలోచనే వారికి లేకుండా పోయింది. నిజానికి మనం చాలా జాగ్రత్తగా ఈ సున్నితమైన విషయాన్ని గురించి ఆలోచించాలి. ఎందుకంటే మనం పుట్టాము అంటే ఒక కారణం, మర్చిపోకండి. మనం చనిపోతున్నాము అంటే దానికి కూడా ఒక కారణం. కారణం లేకుండా ఏది జరగదు. ఉదాహరణకి ఈ 3 రోజులు ఈ మైదానంలో ఈ మాటలు మీకు వినిపించట కోసం ఇదిగోండి ఈ కాంతులు, ఈ వెలుగులను వెలిగించారు, ఈ వేదికను నిర్మించారు, మీ అందరికీ ఆహ్వానాన్ని పంపించారు. అంటే ఇవన్నీ ఇక్కడ ఉండడానికి కారణం ఉందా? ఉంది. మీరు రావడానికి కారణం, ఈ 3 దినాలు ఇక్కడ ఏర్పాట్లు జరగడానికి కారణం, ఇదిగోండి ఈ మాటలు వినటం కారణమైతే, భూమి మీద ఏదైనా నిష్కారణంగా జరగదు. ప్రతి క్రియ వెనుక, చర్య వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే భూమి మీద మనిషి పుట్టాడు అంటే కారణం లేకుండా పుట్టలేదు. భూమి మీద మనిషి చనిపోతున్నాడు అంటే కారణం లేకుండా చనిపోవటం లేదు. పుట్టడానికి కారణం ఉంది, చనిపోవటానికి కారణం ఉంది. ఈ పుట్టుక చావుల మధ్యనున్న ఈ జీవితకాలం ఎందుకు ఇవ్వబడుతుంది అని ఆలోచించాలిగా. మనిషి ఆలోచించబట్టే ఈరోజు విజ్ఞానం పేరట ఎన్నిటినో తెలుసుకోగలిగాడు. గాలిలో ఎగరగలుగుతున్నాడు, సముద్రంలో సంచరించగలుగుతున్నాడు, ఎన్నో అత్యాధునికమైన పరికరాలను సాధించగలుగుతున్నాడు. టెక్నాలజీ అంటున్నారు. ఇవన్నీ రావడానికి కారణం ఆలోచన. ఇవి ఎందుకు జరగాలి, ఇవి ఎందుకు ఇలా ఉండాలి అని
ఆలోచన చేయటం వలన మనిషి ఈరోజు వీటన్నిటినీ తెలుసుకొనగలిగాడు, నేర్చుకొనగలిగాడు. కనుక తెలుసుకోవటం వెనక ఉన్న కారణం ఎందుకు ఉంది, ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని గురించి ఆలోచించటమే దానికి కారణం. మరి ఇప్పుడు మనం ఏది ఆలోచించాలి? ఎందుకు పుట్టాం, ఎందుకు చనిపోతున్నాం, ఎందుకు ఈ బ్రతుకు కాలంలో మనం జీవిస్తున్నాం, దీని వెనుక ఏమైనా కారణం ఉందా? దీని వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా? ఆలోచించాలి. ఆలోచించకపోతే ఏది మనకు అర్థం కాదు. ఆలోచించకుండా ఏది మనకు తెలియలేదు. ప్రియులారా, కొన్ని విషయాలను గురించి మనం ఆలోచించేటప్పుడు తెలియకుండానే ఊహల్లోనికి వెళ్ళిపోతుంటాం. ఇలా అవ్వచ్చేమో, ఇలా జరగవచ్చేమో, ఇలా అయ్యుండొచ్చేమో అని. లేదు, అలా ఆలోచనలు దృఢపరిచే విషయాలను గూర్చి మనం ఆలోచించాలి. అందులో ఎంతవరకు నిజముందో అది కూడా మనం ఆలోచించాలి. ఇందాక మనం విన్న మాటల్లో మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడు? గాల్లో కలిసిపోతున్నాడా? లేదా దయ్యమై తిరుగుతున్నాడా? లేదా పగ తీర్చుకుంటున్నాడా? లేదా ఇంకో లోకానికి కానీ గ్రహానికి కానీ వెళ్ళిపోతున్నాడా? అసలు ఎక్కడికి వెళుతున్నాడు? ఏమైపోతున్నాడు? దీనిని గురించి మనం ఆలోచించాలి. ఆ ఆలోచన కూడా సరి అయినదై ఉండాలి. అబద్ధాన్ని మరలా నమ్మేటట్లుగా మనం ఉండకూడదు. మనం తీసుకునే ఏ నిర్ణయం అయినా, ఆలోచన అయినా అది మనకి మేలు చేసేదై ఉండాలి, మంచి చేసేదై ఉండాలి. ఒక తప్పుడు మార్గంలో మనల్ని నడిపించేదిగా ఉండకూడదు. మనుషుల మధ్య రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఉన్న అభిప్రాయాల్లో ఏది అసలు సిసలైన నిజమైన అభిప్రాయం, ఎవరి అభిప్రాయాల్లో నిజముంది, వీటిని గురించి మనం ఆలోచించాలి కదా. ఆలోచించకుండా ఒకవేళ తప్పుడు నిర్ణయం మనం తీసుకుంటే ప్రతి తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. కనుక మనుష్యులు చెప్పే మాటలు కావచ్చు, కల్పించిన కథలు కావచ్చు, వారు చెప్పే వాటి వెనుక ఎంతవరకు నిజానిజాలున్నాయి అనేది మనం ఆలోచించాలి. అందుకు దేవుడు మనుష్యులందరికీ ఒక చక్కటి విజ్ఞానాన్ని నేర్పించటం కోసం తన కుమారుడైన క్రీస్తు ద్వారా అనేక విషయాలను ఈ సమాజానికైనా నేర్పించాడు. ఆ నేర్పించిన విషయాల్లో కూడా ఎంతవరకు నిజాలు ఉన్నాయి, వాటి వెనక ఏమైనా కల్పితాలు ఉన్నాయా, అబద్ధాలు ఉన్నాయా అన్నది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే మనం అంతా విజ్ఞానవంతులం, ఆలోచించి నిజాలు తెలుసుకునేవాళ్ళం. దేనిని గ్రుడ్డిగా నమ్మి మోసపోయే వాళ్ళంగా మనం ఉండకూడదు. కనుక అసలు మనిషికి మరణం అది ముగింప, లేదా ఏమైనా మరొక జీవితం అతనికి ఉందా అన్న విషయాన్ని గురించి ఆలోచిస్తే, తండ్రి అయిన దేవుడు భూమి మీద ఉన్న మనుషులకు తన కుమారుని ద్వారా ఒక చక్కని సందేశాన్ని పంపించాడు. ఏంటా సందేశం? బైబిల్లో రాయబడిన మాట. యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చూడగలిగితే, యేసుక్రీస్తు వారు మనందరిలా జన్మించిన మహనీయుడు ఈ సమాజానికి కొన్ని నిజాలు ప్రకటించాడు. ఏంటది? గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండిపోతుంది కదా. కానీ ఒక నిజం చెప్పారు. ఏంటా నిజం అంటే, అది చచ్చిపోతుంది. భూమిలో రైతులుగా మనం పొలం దున్ని నీరు పెట్టి మనం విత్తిన విత్తనం ఒక గోధుమ గింజ అనుకుందాం. ఆ గోధుమ గింజ మట్టిలో పడి ఏమవుతుందట? చనిపోతుంది.
మనం విత్తిన గోధుమ గింజ చచ్చితేనే గాని బ్రతుకదు. అంటే ఒక గోధుమ మొక్క రావాలి అంటే ముందు ఏం జరగాలి అని చెప్పాడు? చావాలి. చనిపోతేనే మొక్క బ్రతుకుతుంది. బ్రతకాలి అంటే ముందు గింజ చావాలి. ఇది నిజమా? నిజమే. ప్రపంచ విజ్ఞానవంతులు కూడా దీనిని అంగీకరించారు. ఎందుకంటే భూమిలో పడిన తరువాత విత్తనం మట్టిలో పడి కుళ్ళిపోతుంది. కుళ్ళిన దేనిలోనైనా జీవం ఉండదు. కుళ్ళిపోయిన దానిలో జీవం ఉండదు. అది చనిపోతుంది, నిర్జీవమైపోతుంది. కానీ మరలా ఏం జరుగుతుంది అంటే అలా కుళ్ళిపోయి చచ్చిపోయినది బ్రతుకుతుంది. అది ఎలా బ్రతుకుతుందంటే విస్తారంగా అని చెప్పాడు. ఇది నిజమా అంటే అవును నిజం. ఆయన చెప్పిన మాట నిజం. బ్రతుకు రావాలి అంటే మొదట చావు రావాలి లేదా చావాలి. ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ ప్రకృతిలోని ప్రతి మొక్క, ప్రతి చెట్టు అన్నీ కూడా చనిపోయే బ్రతుకుతున్నాయి. చనిపోయే బ్రతుకుతున్నాయి. ఏమండి? ఒక గోధుమ గింజ మొక్కకు ఉన్నప్పుడు అది జీవం కలిగి ఉంటుందండి. కానీ అది పచ్చగా ఉంటుందండి. కానీ అది ఒకసారి కోసివేయబడింది అనుకోండి, మొక్క నుంచి తుంచి వేయబడింది అనుకోండి, ఆ క్షణం నుంచి అది ఎండిపోవటం ప్రారంభిస్తుంది. ఎండిపోతుంది అంటే అర్థం ఏంటి? దానిలో జీవం నశించిపోతుంది, అది చచ్చిపోతుంది. అందుకే చెట్టుకున్నంత వరకు ఒక పువ్వు అయినా ఒక కాయ అయినా అది చాలా పచ్చదనంతో కనబడుతుంది. కానీ ఎప్పుడైతే చెట్టు నుంచి అది వేరు చేయబడిందో దాని రంగు మారిపోతుంది. పచ్చదనం పోయి ఏమండి ఎరుపుదనం సంతరించుకుంటుంది. అంటే ఏం జరుగుతుంది? ఇక భూమి నుంచి దానికి జీవం అందకపోవటం వలన అది ఎండిపోయి కుళ్ళిపోయి చచ్చిపోతుంది. అలా చచ్చిపోయిన గింజను భూమిలో నాటటం వలన అది బ్రతుకుతుంది అనే నిజాన్ని యేసుక్రీస్తు వారు చెప్పారు. కానీ ఈ లోకం ప్రకృతిలో జరుగుతున్న నిజాలను చూచి ఎంతవరకు తన బ్రతుకుకు సంబంధించినవి ఆలోచించగలుగుతున్నాడు? అసలు ప్రకృతిలో మన కళ్ళ ముందు ఇవన్నీ ఎందుకు జరగాలి? ఎందుకు జరగాలి అంటే దేవుడు మనకు వాటి ద్వారా పాఠాలను నేర్పిస్తున్నాడు, సాక్ష్యాలుగా చూపిస్తున్నాడు. సాక్ష్యం ఏంటా సాక్ష్యం? అదిగో విత్తనం నేలలో పడిపోయింది, అది కుళ్ళిపోయింది నాయన, చచ్చిపోయింది నాయన, కానీ అది బ్రతుకుతుంది. ఒక చిన్న గింజకు మరలా ఒక జీవం, మరలా ఒక బ్రతుకు వస్తుంది. మనం గింజను మట్టిలో పడేసిన తరువాత అక్కడితో దాని కథ సమాప్తం కాలేదు, ఇంకా దానికి బ్రతుకుంది. ఆ బ్రతుకు రావాలి అంటే కాలంతో ఎదురు చూడాలి. వెంటనే ఈ రాత్రి వేసారంటే ఉదయానికి మొక్క రాదు, కొంత సమయం పడుతుంది. అంటే దానికోసం మనం నిరీక్షించాలి, ఎదురు చూడాలి. ఇది నిజమైతే దేవుడు బైబిల్లో మన నమ్మిక కోసం రాయించిన మాట ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 36వ వచనం. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు గదా. నీవు విత్తుదానిని చూడగా అది మీ గోధుమ గింజైనను మరి ఏ గింజైనను సరే వట్టి గింజను విత్తుచున్నావు, పుట్టబో శరీరమును విత్తుట లేదు అని. అయితే దేవుడే తన ఇష్ట ప్రకారము మనము విత్తిన దానికి ఆకారాన్ని ఇస్తున్నాడట.
అంటే వెనక దేవుడు అనే ఒక మహాశక్తి ఉందా? ఉన్నాడా? ఉన్నాడు. దేవుడు లేడు అని అనుకునేవాళ్ళు బుద్ధిహీనులు, మనకు తెలుసు. ఏమండి? దేవుడు ఉండబట్టే ఈ ప్రకృతి వచ్చింది కనుక దేవుడు లేడని నమ్మే చాలామంది నాస్తికులు, హేతువాదులైన వాళ్ళు ఉన్నారు ఈరోజు సమాజంలో. దేవుడు లేడు, కనబడటం లేదు కాబట్టి లేడు అని అనుకుని మోసపోయేవాళ్ళు వాళ్ళంతా కూడా. నిజానికి దేవుడు ఉన్నాడు, ఉండబట్టే ఇదిగోండి ఈ క్రమమైన ప్రకృతి మనకు కనబడుతుంది. మేకర్, క్రియేటర్. అవునండి, క్రియేటర్. ఉదాహరణకి ఇదిగోండి ఈ మైదానంలో చూడండి, చక్కగా ఒకవైపు పోల్స్ వేయబడ్డాయి, మరొక వైపు పోల్స్ వేయబడ్డాయి. క్రమంగా స్టేజ్ క్రమంగా వేయబడింది, ఇరుపక్కల ఏమండి సౌండ్ బాక్సులు క్రమంగా నిలబెట్టబడ్డాయి, మీ అందరూ కూర్చోడానికి క్రమంగా వేయబడ్డాయి. ఇవన్నీ చెయ్యబడ్డాయి అంటే ఇది చేసిన వాళ్ళు ఉన్నారా? వీటిని చేసిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఎవరో చెయ్యకుండా ఇక్కడ ఇవేవి రావు ఈ ఖాళీ మైదానంలో. ఇది నిజమైతే ఈ విశ్వంలో ఈ సూర్యగోళం, ఈ భూమి, ఈ గ్రహాలు, ఈ నక్షత్రాలు ఇవన్నీ వచ్చాయి అంటే ఎవ్వరూ లేకుండా ఇవి రాలేదు. వాటంతట అవి వచ్చాయి అని ఎవరైనా ఒకవేళ అంటే వాళ్ళు బుద్ధిహీనులు, అంతే కదండి. ఏమండి, ఈ భూమి చాలా వేగంగా తిరుగుతుంది. ఒక గంటకు దీని వేగం 1,11,600 కిలోమీటర్ల స్పీడ్ దింది. 1,11,600 దీని వేగం గంటకి, ఒక గంటకి. మరి వెళ్ళిపోతుంది, గాలిలో వెళ్ళిపోతున్నట్టు మీకేం అనిపించటం లేదు, కానీ వెళుతుంది. ఇది మనం ఎక్కే ట్రైన్ ఉందండి, అది గంటకు 100 కిలోమీటర్లు, గంటకు 100. భూమి గంటకు 1,00,000. 100 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న ట్రైన్ మీదే కదిలిపోతుంటాం మనం. భయం వేస్తుంటుంది, ఊగిపోతుంటాం. కానీ ఈ భూమి కదలదేంటండి? కదిలినట్టు లేదేంటండి? అవును, ఇది కదలటం లేదు అని మనం అనుకుంటాం, కానీ ఇది కదులుతుంది. కానీ మరి దీన్ని కదిలిస్తున్నది ఎవరు? ఒక శక్తి ఉంది, ఆయనే దేవుడు. దేవుడే దీనిని కదిలిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. ఈ భూమిని కదులుతున్నట్టు మనకేం అనిపించటం లేదు. అంటే ఎంత గొప్ప శక్తి, ఎంత గొప్ప శక్తి! అవునండి, దీనిని ప్రపంచ శాస్త్రవేత్తలు నిర్ధారించి ఒప్పుకున్నారు, భూమి కదులుతుందని. ఏమంటే ట్రైన్లో డ్రైవర్ లేకుండా ట్రైన్ వెళుతుందా? వెళ్ళదు. ఒక బస్సులో డ్రైవర్ లేకుండా బస్సు రోడ్డు మీద వెళుతుందా? వెళ్ళదు. ఒక పైలట్ లేకుండా విమానం గాలిలో ఎగురుతుందా? ఎగరదు. అంటే నడిపించేవాళ్ళు కావాలి. నడిపించేవాళ్ళు లేకుండా ఏది నడవదు. చివరికి మీరు ఎక్కే 2 చక్రాల వాహనం, బైక్ కానీ సైకిల్ కానీ, ఒక 2 చక్రాల వాహనం కదలడానికే దాన్ని నడిపించే వ్యక్తి కావాలి అన్నది కనీస జ్ఞానంతో ఆలోచించే విజ్ఞానమైనప్పుడు జాగ్రత్తగా వినండి. ఒక బండి కదలడానికి నడిపించే ఒక డ్రైవర్ కావాలి అన్నది నిజం, కామన్ సెన్స్ అయినప్పుడు ఈ భూమి ఇంత వేగంగా పరిగెడుతుంది అంటే దీని వెనక ఎవ్వరూ లేరా? ఏమండి, స్టీఫెన్ విలియం హాకిన్స్ అని ఒక శాస్త్రవేత్త ఉన్నాడండి. అతను ఏమన్నాడో తెలుసా? ఈ విశ్వం ఎందుకు పుట్టిందయ్యా అంటే ఈ విశ్వం దానంతట అదే వచ్చింది అంటున్నాడు. ఏమండి, ఎందుకు ఈ సూర్యుడు పుట్టాడు, ఎందుకు ఈ నక్షత్రాలు పుట్టాయి, ఎందుకు ఈ భూమి పుట్టింది, ఈ భూమి మీద మనం ఎందుకు పుట్టామంటే వాటి అంతటా అవే వచ్చేసాయండి. ఈ జవాబు ఏమైనా న్యాయంగా ఉందా? ఆలోచించండి. ఏమిటి, గ్రౌండ్లో ఈ లైట్లు, ఈ పరదాలు, ఈ సెటప్ అంతా ఎలా వచ్చిందంటే వాటంతటా అవే వచ్చేసాయండి అనటం జ్ఞానమా మూర్ఖత్వమా? మీరు చెప్పండి. మూర్ఖత్వం అండి. కనుక ఉన్నాడా దేవుడు? ఉన్నాడు. దేవుడు నడిపిస్తున్నాడా? నడిపిస్తున్నాడు. నడిపించడానికి గల కారణం భూమి తిరగడానికి కారణం, సూర్యుడు పరిగెట్టడానికి కారణం,
వర్షాలు కురవడానికి కారణం, వీటన్నిటికీ కారణం ఒక శక్తి ఉంది. ఆయనే దేవుడు. దేవుడు, ఆయన పేరే దేవుడు. దేవుని వలన ఇవన్నీ ప్రకృతిలో జరుగుతున్నాయి. ఏమండి? అలా జరుగుతున్నాయి అనడానికి బైబిల్లో కొన్ని మాటలు చదువుదామా? యోబు గ్రంథం ఏమండి 9వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే. భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఎవరు? దేవుడు. అంటే దేవుడు కదిలిస్తున్నాడా? అవును. ఒక శాస్త్రవేత్త ఏమో దేవుడే లేడంటున్నాడు. కానీ విజ్ఞానంతో కూడిన శాస్త్రవేత్తలైన వాళ్ళు చాలామంది ఏమండి ఏమని చెబుతున్నారో తెలుసా అండి? ఏమని చెబుతున్నారో తెలుసా? వెనక ఒక మహాశక్తి ఉంది. ఈ విశ్వం వెనుక ఒక మహాశక్తి ఉంది. ఆ శక్తి ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరగడానికి కారణం ఒక కనిపించని శక్తి ఉంది అనే విషయాన్ని చెబుతున్నాడు. మరి నమ్మాలా వద్దా? ఏమండి? దాన్ని మనం నమ్మాలి. మరి నమ్మకం లేకపోతే ఎలా? మనం నమ్మకపోతే ఎలా? ఈ భూమి మీద మనం పుట్టామండి. మనం పుట్టక ముందు అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఈ విశ్వం ఉందని, ఈ భూమి ఉందని, ఈ భూమి మీద మనకు అవసరమైనవన్నీ దేవుడు పెట్టాడని మనకేమైనా తెలుసా? అమ్మ కడుపులో 9 మాసాలు ఉన్నాం కదా, ఏమైనా మనకు తెలుసా? తెలీదు. వచ్చాక చూసి తెలుసుకున్నాం. ఉన్నాయండి. మనం పుట్టక ముందు తెలీదు ఈ లోకం ఉందని. మనం పుట్టక మునుపు అమ్మ కడుపులో ఉన్నప్పుడు తెలియదండి ఈ లోకం ఉందని. మరి మరో లోకం ఉంది అని తెలుసుకోవాలి అంటే ఏమండి? ఇప్పుడు ఉన్నప్పుడు మనం చూడకపోయినా నమ్మాలి. మనం పుట్టాక తెలుసుకున్నాం ఈ లోకం ఉందని. మరి మరో లోకం, దేవుడు ఉన్నాడు అని తెలుసుకోవాలి అంటే ఈ భూమిని విడిచిపెట్టి చనిపోవాలి, మరణించాలి. మరణిస్తేనే గాని మరో లోకం ఉందన్న విషయం మనకు తెలియదు. పుడితే గాని ఈ లోకం ఉందని మనకు ఎలా తెలియదు? మరణిస్తేనే గాని మరో లోకం ఉందన్న సంగతి మనకు తెలియదు. మరి తెలియలేనప్పుడు నమ్మాలా వద్దా? నమ్మాలి. ఒక బస్సు డ్రైవర్ లేకుండా వెళుతుంది అంటే నమ్మడానికి అబద్ధంగా ఉంది అది. బస్సు లేకుండా, డ్రైవర్ లేకుండా బస్సు వెళ్ళిపోతుందండి అని, డ్రైవర్ లేకుండా ట్రైన్ వెళ్ళిపోతుందండి అని. అది అబద్ధం. ఎవరో ఉండి నడిపిస్తున్నారు అన్నది నిజం. కనుక ఆ మహాశక్తి ఒకటి ఉంది అని ఖచ్చితంగా మనం నమ్మాలి. అలా నమ్మటం కోసమే దేవుడు ఈ ప్రకృతిలో సాక్ష్యాలు పెట్టాడు. ఏంటా సాక్ష్యం? ఇందాక మనం చదువుకున్నామే, మనం రోజు తినే ఆహారం, మనకు చెట్ల నుంచి వచ్చే ఆహారం, పళ్ళు, కాయలు, ఆకుకూరలు, ఇవన్నీ మనం పొందడానికి గల కారణం ఏమని? నాయన, నువ్వు తినే ఆహారం అది మట్టిలో విత్తబడుతున్నప్పుడు అది చచ్చిపోతుంది నాయన, అది చనిపోతుంది. తర్వాత ఏమవుతుంది అనుకుంటున్నావు? బ్రతుకుతుంది. నీవు విత్తేది ఏదైనా సరే, ఒక గోధుమ గింజే కాదు. అందుకే ఆ మాట అంటున్నాడు. ఏమన్నాడు? నీవు విత్తిన గింజ అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు, పుట్టబోవు శరీరమును విత్తుట లేదు. కానీ దేవుడు తన చిత్త ప్రకారము, తన సంకల్ప ప్రకారము, తన ఆలోచన ప్రకారము నీవు విత్తిన దానికి ఒక చక్కటి ఆకారం. అంటే దేవుడు అనే శక్తి వెనక ఉన్నాడు. దేనికి? పుట్టుక, ఏమండి, చావు. ఈ వెనుక కారణం దేవుడు. దేవుని వలన ఈ భూమి మీద ఇవన్నీ జరుగుతున్నాయి అని మనం నమ్మినప్పుడు, దేవుని వలన ప్రకృతి తిరుగుతుంది, దేవుని వలన సూర్యుడు మండుతుంది, దేవుని వలన ఈరోజు ఈ కాలాలు జరుగుతున్నాయి, వీటన్నిటినీ మనం నమ్ముతున్నప్పుడు మన పుట్టుక, చావు, ఈ కారణాలు కూడా దాని వెనక ఉన్నది దేవుడు. అందుకు బైబిల్లో ఒక మాట చదువుకుందాం అండి. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. నీడవలే తన దెములన్నీయు
తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకుని మనుషులు ఇవ్వబడిన బ్రతుకును వ్యర్థముగా గడుపుతున్నారటండి. తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుతున్నారట. ఇంతకీ దినాలు ఎవరిచ్చారు? ఇంకా చదువుతాం కిందనమాట. నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుచు మనుషులు బ్రతుకునందు ఏదియు వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను? వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? అసలు ఈ దినాలు ఎందుకు వచ్చాయి? అమ్మ కడుపులో నేను ఎందుకు వచ్చాను? తర్వాత కొన్ని సంవత్సరాలు బ్రతికిన తర్వాత నేను ఎందుకు చనిపోతున్నాను? ఈ కారణం తెలుసుకోవాలి అంటే దేవుణ్ణి నమ్మాలి. దేవుడు లేడు అని మొండిగా అంటే కుదరదండి. ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. మన పుట్టుకలో దేవుడు ఉన్నాడు, మన మరణంలో దేవుడు ఉన్నాడు. మన పుట్టుక కారణానికి వెనుక దేవుడు ఉన్నాడు, మనం మరణించే కారణం వెనుక కూడా దేవుడు ఉన్నాడు. అందుకే మొదటే చెప్పాను, కారణం లేకుండా ఏది జరగటం లేదు కదా. కనుక మన పుట్టుకలో కూడా కారణం ఉంది. అందుకే పుట్టుక నుంచి మరణించే లోపు ఈ దినములన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం? వ్యర్థముగా గడుపుతున్నామట. అంటే దేవుడు ఇచ్చిన జీవితకాలం మనుష్యులకు అర్థం కాలేదు. అది బ్రతుకు కాలం అంటున్నాం, జీవితకాలం అంటున్నాం. నిజానికి దేవుడు మనల్ని పుట్టించే కాలాన్ని గురించి ఆలోచిస్తే బైబిల్లో ఏమంటే ఈ దినములు ఎవరిచ్చారట? దినములు అన్న కదా మనం బ్రతుకుతున్న ఈ దినములు ఎవరిచ్చారు? కీర్తనల గ్రంథంలో దేవుడు రాయిస్తున్నాడు చూడండి. అంటే మనిషి మరణించక మునుపు తన పుట్టుకలోని పరమార్థం 139 కీర్తన 139 కీర్తనలోని 16వ వచనం. నేను పిండమునయ్యుండగా, అంటే ఇంకా మనం పుట్టలేదు, కడుపులో ఉన్నామండి. పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచాయి. దేవుడు కన్నులు చూచాయట. నియమింపబడిన దినములలో, ఇంకా భూమి మీదకు వచ్చిన తర్వాత మన బర్త్డే ఆరంభం అవ్వలేదు, నియమింపబడిన దినములలో ఒకటైన ఆరంభం కాక మునుపు నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. అంటే ఎవరో మన రోజులన్నీ కూడా తన గ్రంథములో రాసుకుంటున్నారు. ఈ బ్రతుకు రోజులన్నిటినీ కూడా, బ్రతుకు కాలమంతటినీ కూడా రాసుకుంటున్నారు. ఎవరైనా ఆయనే. ఇదిగో ఈ ప్రకృతిని కలుగజేసిన దేవుడు. అంటే మన బ్రతుకుకి దేవునికి సంబంధం ఉందా? ఉంది. మనం భూమి మీద గడుపుతున్న ఈ దినాలున్నాయే, ఈ దినాల వెనక ఎవరున్నారట? నియమింపబడిన దినములలో ఇంకా మీ దినాలు ప్రారంభం కాక మునిపే మన దినాలన్నిటినీ కూడా దేవుడు తన గ్రంథములో వ్రాసుకున్నాడు. అందరివినా? అందరి దినాలు, నా దినాలు, మీ దినాలు, అందరి ప్రపంచంలో ఉన్న కోట్ల మంది మనుష్యుల దినాలు ఆయన వ్రాసుకుంటున్నాడట. ఎందుకు రాస్తున్నాడు? ఏదో కారణం ఆయనకు ఉంది. మన పుట్టుక కోసం ఏదో కారణం ఆయనకు ఉంది. ఆ కారణం కోసమే ఈ జన్మను మనకిస్తున్నాడు. ఆ కారణం కోసమే మనకి మరణాన్ని ఇస్తున్నాడు. ఇంతకీ తల్లి గర్భంలో మనకి ఆరంభం ఇచ్చింది ఎవరు? చేసింది ఎవరని మీరు అనుకుంటున్నారు? ఎవరనుకుంటున్నారు? దేవుడు. దేవుడేనండి. దేవుడే ప్రారంభం. 13వ వచనం, 139 కీర్తనలోని 13వ వచనం అండి. నా అంతరింద్రియములను, నా దేహమును, నా శరీర భాగములను తండ్రి దేవుడా నీవే కలుగజేశావు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. నన్ను కలుగజేశావు నువ్వు కలుగజేశావు. అంటే ఈరోజు మనం కలుగజేయబడ్డాము అంటే కారణం, దాని వెనక ఉన్న కారణం దేవుడు. మన పుట్టుకొక కారణం దేవుడు. ఇక మన మరణానికి పుట్టుక కారణం దేవుడు అని అర్థమైందండి. మరణానికి కారణాన్ని చూస్తారా ఇప్పుడు? 90వ కీర్తన ఏమండి 3వ వచనం చూడండి. ఏమంటున్నాడు దేవుడు? అదే అంటున్నాడు దేవుడు. మళ్ళీ ఏమంటున్నాడు? నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు. నరులారా, నరులందరినీ పిలుస్తున్నాడట. నరులారా తిరిగి రండి, తిరిగి రండి, తిరిగి రండి అని దేవుడు సెలవిస్తున్నాడట. అంటే మన పుట్టుక వెనుక దేవుడు కారణమైనప్పుడు మన మరణం వెనుక కూడా కారణం ఎవరు? దేవుడే. పుట్టుక మరణాల మధ్య దేవుడే కారణంతో ఉన్నాడు. ఆ కారణాన్ని మనకు తెలియజెప్పాడు.
కనుక మన ప్రారంభానికి కారణం ఉంది, మన ముగింపుకు కూడా కారణం ఉంది, మన జన్మకు కారణం ఉంది, మన మరణానికి కారణం ఉంది. ఈ రెండు కారణాల వెనక ఉన్నది ఎవరో కాదండి, దేవుడు. పుట్టించింది దేవుడు, భూమి మీద ప్రాణం తీస్తుంది దేవుడే. అంటే మనిషికి మరణం ఎందుకు వస్తుంది అంటే దేవుడు ఇస్తున్నాడు. అంటే పుట్టించిన దేవుడు తిరిగి మరణాన్ని ఎందుకు ఇస్తున్నాడు? ఏదో పనులను మనకి కేటాయించాడు, ఏదో బాధ్యతలను మనకు అప్పగించాడు. ఏమంటే ముగించేసుకుందాం. మొదటి రోజు కదండి, 10 గంటలకల్లా మిమ్మల్ని విడిచిపెడతాను. కారణం, మనకు సమయం 10 గంటల వరకు ఇవ్వబడింది కనుక మనం టైం ఖచ్చితంగా పాటించాలి. అందుకే రేపు దయచేసి తొందరగా వచ్చినట్లయితే రేపు కూడా మరి పోలీసు వారు అనుమతితో 10 గంటలు, ఖచ్చితంగా 10 గంటలకే సభ ముగిస్తుంది. ఎందుకంటే మంచు పడుతుంది, ఏమంటే దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు కనుక జాగ్రత్తగా ఆలోచించండి. కొద్దిసేపట్లో మనం ముగించేసుకుందాం. ప్రియులారా, మనిషి పుట్టుకకు వెనుక దేవుడు ఉన్నాడు, మనిషి మరణం వెనుక కూడా దేవుడు ఉన్నాడు. ఇంతకు ఎందుకు పుట్టిస్తున్నాడు, ఎందుకు చంపేస్తున్నాడు? పుట్టించింది ఎందుకు, చంపేస్తుంది ఎందుకు, జన్మనిస్తుంది ఎందుకు, ప్రాణం తీస్తుంది ఎందుకు? కారణం. మనిషికి మరణం వెనుక కారణం ఉంది. నిష్కారణంగా ఎవ్వరూ చనిపోవటం లేదు, కారణం లేకుండా ఎవ్వరూ పుట్టటం లేదు. మనిషికి జ్ఞానం తెలియక నేను ఎందుకు పుట్టానో నాకు అర్థం కావటం లేదండి అనుకుంటున్నాడు. నేను ఎందుకు చచ్చిపోతున్నానో నాకు తెలియదండి అని అనుకొని చచ్చిపోతున్నాడు. వద్దండి, అలా మీరు అనుకోవడానికి వీల్లేదు. ఒక మహా సంకల్పం, ఈ ప్రకృతి వెనక దేవుడు ఉన్నది అన్నది నిజమైతే, ఆ దేవుడు మన బ్రతుకు వెనక ప్రణాళిక ఉన్నది అన్నది నిజం. ఒక మాట చదువుకుందామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. మన చావు పుట్టుకలు, ఏమండి, మన జననం మన మరణం మధ్యనున్న కాలం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. జాగ్రత్తగా చూడండి ఈ మాట. ఎందుకు మరణం మనకి రావాలి, ఎందుకు మనకి జననం కలగాలి? జననం మరణం, ఈ జనన మరణాల మధ్యనున్నది దినములు, కాలము, జీవిత కాలం, ఆయుష్కాలం అంటున్నాం కదండి. ఈ ఆయుష్కాలం మనిషి వ్యర్థంగా గడిపేస్తున్నాడు. ఎందుకంటే మనం చదువుకున్నట్లుగా ప్రసంగి గ్రంథంలో, మీరు వ్యర్థంగా గడపకూడదు, అవి కారణంతో ఇవ్వబడ్డాయి. ఏమండి, మీ నాన్నగారు నీకు ఒక 100 రూపాయలు ఇచ్చారు అంటే కారణంతో ఇచ్చారు. ఒక 1000 రూపాయలు ఇచ్చారంటే కారణంతో ఇచ్చారు. జాగ్రత్తగా ఖర్చు పెట్టి, ఇదిగో పలానా పని పలానా పని పలానా పని. దేవుడు కూడా భూమి మీద మనిషికి జన్మనిచ్చి మరణం ఇచ్చి, ఈ మరణం జననం మధ్యలో జీవితకాలం ఇచ్చాడు అంటే పని. ఏంటా పని? ఇక్కడ చెబుతున్నాడు చూడండి బైబిల్లో. ఎఫెసీ పత్రిక 2:10, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. అంటే మనుష్యులందరూ మంచి పనుల కోసం పుడుతున్నారటండి. మనమంతా దేవుని యొక్క మంచి పనులు చేయటం కోసం పుట్టామట. ఆయన సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసు అనే ఒక మహానుభావుడు ద్వారా జన్మింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము. అంటే మన పుట్టుక వెనక కారణం ఆయన పని, మన చావు వెనుక కారణం ఆయన పని. అంటే జీవిత కాలం యొక్క అర్థం దేవుని పని. పని ఉంది కనుకే మీరు వచ్చారు, పని అయిపోయింది కనుకనే మీరు వెళ్ళిపోతున్నారు. రావటం వెనుక కారణం, పోవటం వెనుక కారణం. ఎందుకు మరణిస్తున్నాడు మనిషి? భూమి మీద పుట్టటం మన చేతిలో ఉన్నది కాదండి, భూమి మీద చనిపోవటం అది మన చేతిలో ఉన్న పని కాదండి. ఈ రెండు కూడా మనుష్యుల చేతులలో లేవు. ఏమంటే నేను అనుకొని పుట్టానా? మీరు అనుకొని పుట్టారా? పోనీ మీరు అనుకుని పిల్లలకి అంటున్నారా? లేదే. జన్మ వెనక ఎవ్వరు అనుకోవడానికి వీలు లేదు, దేవుడు అనుకోవాలి. అలాగే మరణించడానికి ఎవరు అనుకుంటే మరణించరు, దేవుడు అనుకుంటే మరణం రావాలి. ఈ జనన మరణాల మధ్య ఈ దినాలు ఎందుకు ఇచ్చాడు అంటే, ఆయన మీ కొరకు సిద్ధపరిచిన మంచి పనులు చేయటం కోసం. ఆ మంచి పనులను చేయడానికి మీరు పుట్టారు. ఆ మంచి పనులను చేసి ముగించి చనిపోతారు. ఇదండి
జనన మరణాల మధ్య ఉన్న బ్రతుకు కాలం యొక్క అర్థం ఈ ప్రపంచానికి అది అర్థం కాలేదండి. ఎందుకు పుట్టామో తెలియదు. పుట్టాం కనుక ఎందాడు ఏమనుకుంటారట, తిందాము తాగుదాము, రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు కనుక ఎంజాయ్. ఈరోజు ప్రపంచం ఎంత ఎలా ఉందో చెప్పండి. సుఖించటం, తినటం, త్రాగటం, బ్రతుకు పరమార్థం వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకు ప్రాణం వచ్చిందో, ఎందుకు ప్రాణం తీసుకుంటున్నారు. చాలామంది ఈ ప్రాణం విలువ తెలియక ఊరికనే ప్రాణాలు తీసుకుంటుంటారండి. అనవసరమైన వాటి కోసం ప్రాణం తీసుకుంటుంటారండి. ఈ ప్రాణం రావడానికి ఎంత దేవుని ప్రణాళిక, ఒక బ్రతుకు రావడానికి తల్లి గర్భంలో ఎంత ప్రణాళిక, ఇన్ని సంవత్సరాల ఆయుష్కాలం రావటం వెనక ఎంత దేవుని ప్రణాళిక. ఒక క్షణంలో నీ ప్రాణం తీసేసుకుంటావా? చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోకుండా చనిపోతావా? వద్దు, మీరు అలా చనిపోకూడదు. మీరు చనిపోయే ముందు ఏం జరగబోతుందో మీకు చెప్పేవి ఈ సభలో. రేపు త్వరగా వచ్చినట్లయితే త్వరగా ముగించుకుందాం. మరిన్ని సంగతులు రేపు మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా, ప్రతి మనిషి భూమి మీద బ్రతుకు పరమార్థం, మరణ పరమార్థం తెలుసుకుని ఈ 3 దినాలు సభలలో మిగిలిన 2 రోజులు మరిన్ని విశేషమైన సంగతులు మాకు నేర్పించవలసిందిగా ప్రార్థిస్తూ, పిల్లలు వెళుతున్నారు, క్షేమముగా వారిని తీసుకుని వెళ్ళండి. రేపటి దినం మరిన్ని సంగతులు నేర్చుకున్నటకు మమ్మల్ని అందరినీ ఈ చోట చేర్చండి. చేసిన మేలులన్నిటికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడేడు నడిపించునుగాక. ఆమేన్.